పవన్ కళ్యాణ్ గారు ఏమున్నది, ఇంకా ఆయన మా వీర అభిమాని, మేము ఆయన వీర మహిళలమే. ఎలా ఉందండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సుమారుగా ఒక 10 months అయితే అవుతుంది. ఈ 10 months ఆఫ్ రూలింగ్ యాజ్ ఏ జన సైనిక్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. యాజ్ అ పిఠాపురం, మేము పిఠాపురం నుంచి వచ్చాము. మేము ఓటు వేసడం వల్ల ఓటు వేసే టైంలో కూడా మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఆ ఓటు గ్లాస్ గుర్తు ఇలా కింద పడుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటామంటే మా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, మేము మా వల్లే కదా అనేసి. కాదండి, ఇంత ఎండ ఉంది, మనం చూస్తే పైన సూర్యుడు మండిపోతూ ఉన్నాడు. అసలుకి చిన్న బాబుని కూడా వేసుకుని వచ్చారు మీరు. ఇంత ఎండకి అసలు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఆయన మీద మాకు అభిమానం, మాకు ప్రాణాలు ఇచ్చేస్తాం మా పవన్ కళ్యాణ్ గారి కోసం. అలాంటి ఎండకు లెక్క మాకు కాదండి. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక సాధారణ హీరో అనుకోవచ్చు, ఒక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అంతేకాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అంత అభిమానులు ఉన్నారంటారా? ఉన్నారండి, వ్యసనం అండి, అదొక వ్యసనం అంతే అండి. ఎందుకని అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి చాలా మంది గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడారు కదా, ఆయన ఎమ్మెల్యే కానివ్వం, అసెంబ్లీ గేట్ తాగనివ్వం అనేసి. రోజా గారు కావచ్చు, వీళ్ళు చాలా మంది మాట్లాడారు. వాళ్ళకేం చెప్తారు? దానికి మేము రిజల్ట్ చూపించాం కదా, వాళ్ళు చెప్పారు, మేము చేసి చూపించాం. మా పిఠాపురం ప్రజలందరూ ఒక మాట మీద నిలబడ్డాం. 70,000 ఇంకా 1,00,000 అనుకున్నాం. 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవాలా మా పవన్ కళ్యాణ్ అనుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు? దానికి మన వాళ్ళు ఇచ్చేసారు కదా కౌంటర్కి, గొడ్లకి పిఠాపురమే ఇచ్చింది కదండి కావాలని. కౌంటర్ అయిపోయింది కదండి. ఇంతమంది మెజార్టీ వచ్చిందంటే దానికి మించింది 151 సీట్ నుంచి 11 సీట్లకు దింపాం. చాలదా? ఏమీ చేయలేని వాళ్ళే మాటలు మాట్లాడతారు. 30 సంవత్సరాల అధికారంలోకి వచ్చేది మేమే, ప్రజలకి మీ పాలన అర్థమైపోయిందని జగన్ మాట్లాడుతున్నారు కదా. అంతా ఉట్టిది, అదంతా పుట్టిది మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకేమీ కాదు. మేకపోతు గాంభీర్యం అండి, అంతే. అంటే గతంలో మీరు జగన్మోహన్ రెడ్డిని గత 5 సంవత్సరాలు చూశారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగించారు? అసలు బాబా రావణ కాష్ట ఏదో సెల్లో కూడా వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెట్టుకుందామంటే కూడా భయపడేవాళ్ళు. ఏమన్నా మెసేజ్ పెట్టడానికి కూడా భయపడేవాడు. బాబు ఏం కేసులు ఎట్టేస్తారో ఏటో అని. ఇప్పుడు అలాంటిదా ఎంత హ్యాపీగా ఉన్నాము అంటే, నిజంగా ఇంత ఎండను కూడా తట్టుకుని ఇంతమంది వచ్చామంటే నిజంగా మా పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్. ఈ రోడ్ల పరిస్థితి ఏంటంటారండి? రోడ్లు ఎలా ఉండేవి గతంలో? మీరు చెప్పండి, రోడ్లు ఎలా ఉండేవి గతంలో? పిఠాపురం సాములు కూడా రోడ్డు చూడండి. పిఠాపురం సాములు కూడా రోడ్డు ఒకటి చూసారంటే చాలు, ఏంటి అభివృద్ధి ఏంటన్నది అక్కడ తెలిసిపోద్ది. కాదండి, చెప్పండి, మీరు చూసారు కదా గత 5 ఏళ్ళు. గత 5 ఏళ్లలో మనకి రాజధాని అంటే మీరేం చెప్పుకున్నారు?